సాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన శ్రీరాముడి శోభయాత్ర. మరికల్ గ్రామంలో కన్నుల పండువగా రాములోరి కళ్యాణం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలోని శ్రీరామనవమి ఉత్సవాల్లో మంత్రి దామోదర రాజా నరసింహ. బీజేపీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన పొనగంటి భాస్కర్. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గుమ్మనూరు నారాయణ. సంగారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జహీరాబాద్ మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్. వరికోత మిషన్లో పడి 8 సంవత్సరాల బాలుడు మరణం. బీజేపీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు పొనగంటి భాస్కర్. ఈ రోజున తిరుపతి వెస్ట్ మండలం 29వ డివిజన్లోని కొండేటి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఎల్ఐసి కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను బీజేపీ సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, పొనగంటి భాస్కర్, వరప్రసాద్, కొండేటి ప్రేమ్ కుమార్, సుబ్బు యాదవ్, నాగోతి హరినాయుడు, జీవన్ రాయల్, ఓం రాయల్, గువ్వల అశోక్, రమేష్, హరి, గంగాధర్, చంద్రవీరేష్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో ఈ పరిధిలో ఒక రైతు వరి పంట కోతకు రావడంతో వరి కోత మిషన్ను తన పొలంలోకి తీసుకుపోవడం జరిగింది. ఇక అదే గ్రామంలో ఆ రైతు కుమారుడైన జీవన్ అనే 8 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు పొలంలో ఆడుకుంటూ ఉండగా ఊహించని విధంగా ఆ బాలుడు వరి కోత మిషన్లో పడిపోవడం జరిగింది. ఇక ఆ బాలుని ఎవరు గమనించలేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. బాలుడు మిషన్లో పడిన వెంటనే బాలుడి తల కట్టై మిగతా శరీర భాగం నలిగిపోయి మరణించడం జరిగింది. ఇక వెంటనే అందరూ అప్రమత్తమై ఆ బాలుని ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ బాలుడి మరణంతో ఆ కుటుంబం దుఃఖంలో ఉంది. సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. పెట్టి చైన్ పడతాయి కొంచెం రాని. దూరం జరు పైకి లేపు బస్ బండి ముందు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిసె మహానందికి అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే బూస్నె విరూపాక్షి గుడిసె మహానందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఘనంగా సన్మానించడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే బూస్నె విరూపాక్షి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. మన ఆస్వర్మన్ నుంచి వచ్చిన మండల నాయకులకి, అదేవిధంగా సర్పంచ్కి, ఎంపీడీసీకి, పెద్ద మనుషులకి అందరి పేరు అంటే పేర్లు అంటే చాలా అందరి పేరు చెప్పాలంటే అందరికీ పెద్ద మనుషులు చాలా అంత సీనియర్ నాయకులు అందరూ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జగనన్న ఆదేశాల మేరకు
పార్టీకి బాగా కులాలు జరుగుతుంది, మతాలు జరుగుతుంది. మనకి పార్టీకి ఎవరు పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అనుబంధ కమిటీలో చేస్తామా, కమిటీలోన మంచి బాగా యాక్టివ్ ఉండే వాళ్ళని చేయాలని చెప్పినారు. కాబట్టి ఈరోజు ఎప్పుడో ఇంతకు ముందులా కాకుండా ఏదైనా మన మండలంలో ఏదైనా పార్టీకి పనిచేసే వాళ్ళని ఏదో ఒకటి పార్టీ అనుబంధ కమిటీలోనే వేసి ఖచ్చితంగా గుర్తించాలా. గుర్తిస్తే నేను కానీ వాళ్ళని ఒక్కసారి అందరూ పిలుచుకొని నేను కానీ పార్టీ ఆఫీస్ పిలిపించుకొని వాళ్ళని గుర్తిస్తాననే విధంగా జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు మా గుడిసి మానందికి మన స్టేట్ కమిటీలో ఎస్సీసీఎల్ మన అవకాశం ఇచ్చిన మన జగనన్నకి ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మానంది నాకు చాలా నేను మామూలు ఆ మండలం ఉన్నప్పుడు నాకు తెలుసు. కాబట్టి పార్టీ కానీ ఏదైనా పని చేసేవాడు వాళ్ళ మామూలు ఎస్సీల గురించి కానీ బాగా పోరాటం చేసేవాడు. ఏదైనా ఉంటే వేరే మండలాల్లో ఉన్నాయి కానీ సమస్యలు కానీ తీసుకొని పోయి ఆ మండలం నా మండలం నాకు సంబంధం లేదనుకోకున్నట్ల ఏదైనా సమస్యల మీద బాగా పోరాటం చేశారు. కాబట్టి ఒకటి ఏదన్నా మన పార్టీలో గుర్తింపుంటే బాగా యాక్టివ్ పనిచేస్తారనే విధంగా మనము ఈరోజు మన మానందికి గుర్తించి ఈరోజు మనం ఎస్సీసీఎల్గా రాష్ట్రంలో దీనికి కల్పించిన దానికి మన జగనానికి ఒకసారి మనం ప్రత్యేకంగా తెలుపుకున్నాము. మీకు ఈ మండల కమిటీలో చేసినాము ఎప్పుడు వేయలేదు. ఈ కమిటీలో ఈసారి ఈ కమిటీలు ఖచ్చితంగా వేసిన వాళ్ళందరినీ నేను ఆయన కార్డులు ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా గుర్తించాలనే విధంగా. ఎందుకంటే పోయినసారి నేను గుర్తించలేకపోయినాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రత్యేకపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమి ఎన్నుకుంటే ఏమి మనకి ఏం చెప్పలేకపోయినారు. ఈ మన కార్యకర్తల గురించి ఏమనేది ఎవరు నాయకులు చెప్పలేకపోయినారు. కాబట్టి ఆయన మన నాయకులు పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోలేకపోయినాడు. నెక్స్ట్ అట్లా కాదు, నేను ఖచ్చితంగా కార్యకర్తలకి నేను ఖచ్చితంగా సాయం చేస్తానని అనేక సందర్భంలో చెప్తున్నాడు, అన్ని మీటింగ్లో చెప్తున్నాడు. బాగా ఈసారి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నేను కార్యకర్తలు ఇప్పుడు ఎందుకంటే కార్యకర్తలనే లేదే ఏ పార్టీ ఉండదు. పోయినసారి ఎంపీటీసీలు మనలే, సర్పంచ్లు మనలే, జెడ్పీటీసీలు మనలే, కౌన్సిలర్ మనలే. అయినా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించినారు కార్యకర్తలే టీడీపీకి. అలాంటిది కార్యకర్తలు గట్టిగా ఉంటేనే ఏదన్నా కానీ పదవులు కానీ నాయకులు కానీ మన జగన్ సార్ కార్యకర్తలు గుర్తించినాడు. ఎందుకంటే పోయినసారి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మన కార్యకర్తలు కడగాకే కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలతో సహా ఆ వాలంటీర్ని అడిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మన తాకి. నేను జెడ్పీటీసీ కాబట్టి పోయినసారి మన అధికారంలో ఉన్నప్పుడు అయినా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. సరైన వాళ్ళ వాలంటీర్ దగ్గరికి పోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినారు, వాలంటీర్ ఏం చేసినారు, వాళ్ళు జగనన్న 5 సంవత్సరాలు జగనన్న 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళు కూర్చోబెట్టి 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చేసి తప్పుడు చంద్రపోయినాడు. ఎందుకంటే అబద్ధాలు చంద్రపోయినాడు. మీకు 10,000 ఇస్తా అంటేనే వాళ్ళు డైవర్ట్ అయిపోయి అసలు మన జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడనేది చెప్పుకున్నట్ల. ఎందుకంటే చాలా గుర్తించిన వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే అసలు ఎక్కలేని విధంగా ప్రపంచ దేశాల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ రావాలనే విధంగా వాళ్ళని అంత లెఫ్ట్గా వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేసి డబ్బు కాసిపడి ఎప్పుడు వాళ్ళు తప్పుడు చంద్రబాబు తప్పుడు మాట్లాడితేనే వాళ్ళకి డైవర్ట్ అయిపోయి వాళ్ళకి అంత ఓట్లు వేయించి వాళ్ళకి గెలిపించారు. అలాంటిది అదే కార్యకర్త అయితే 10 రూపాయలు తినుకోకుండా కానీ కష్టపడి పనిచేసేవాడే కార్యకర్త. అలాంటి కార్యకర్త నెక్స్ట్ ఖచ్చితంగా నేను గుర్తిస్తానని చెప్తున్నాడు. ఆయనకని తెలుసు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఎంత అరాచకాలు చేస్తున్నారు, మన కార్యకర్తల మీద ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు. ఏం సమస్య లేకుండా ఆ పోలీసుల డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళ మీద మన కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. అన్నీ ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. మన కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆయన గమనిస్తున్నాడు. నేను ఫస్ట్ సార్ పోయినప్పుడు జగన్ సార్ కూడా చెప్పినాను, సార్ కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుందనే విధంగా ఆయనకి
ఆయన వాలంటీర్ గురించి నేనే ఫస్ట్ ఎవరు నేను చెప్పినా సార్ వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్తే మన కార్యకర్త ఎవడు పనిచేయడు అని చెప్తే ఆయన ఏమన్నాడు ఆ మాటకి లేదే విపక్షాలు నీకి అప్పుడు ఇంతకుముందు గుమ్మనూరు జనం వాళ్ళు పెట్టినారు కాబట్టి నీకు పని చేసిందేమో మిగతా వాళ్ళందరూ పని చేసినారు అనే విధంగా ఆయన అన్నాడు. ఆ మాటకి లేదు సార్ గుమ్మనూరు జనమే కాదు సార్ ఎక్కడ మన రాష్ట్రంలో ఏ వాలంటీర్ వాళ్ళకి పని చేయలేదు ఎప్పుడు 10,000 అంటే నాకు 10,000 వాళ్ళకు అయిపోయినా సార్ అంటే ఆయన ఏం చెప్పినాడు నేను చెప్పింది మన పార్టీ కార్యకర్తలనే పెట్టుకోమని చెప్పాను వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పలేదు మీకు మనోళ్ళే మన కార్యకర్తలే పెట్టుకోమని చెప్పినానని దానికి ఆయన లేసాల వాలంటీర్ మనకు ఫోన్ చేసినంటే ఆ వాలంటీర్ వ్యవస్థని కడగాక మర్చిపోయినాడు ఆయన లేదంటే ఫస్ట్ టైంలో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ అనేది ఆయన మైండ్లో వాలంటీర్ వ్యవస్థ ఉండే ఫస్ట్ టైం నేనే చెప్పింది సార్ వాలంటీర్ ఉంటే మన కార్యకర్తలు పనిచేయరు మన కార్యకర్తలకు ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు అందుకోసం ఏంటంటే జగన్ సార్ గుర్తించి మన కార్యకర్తలు గుర్తించి నాయకులు గుర్తించి ఇప్పుడు ప్రతి సమస్యని తెలుసుకొని ఏమంటే మన పక్కగా సమస్య లేవు కాబట్టి లేవు ప్రశాంతంగా మన కర్నూలు జిల్లాకి అక్కడ పక్క ప్రతి ఒక్కరు ఎవరో చంపుతున్నారు కొడుతున్నారు కేసులు పెడుతున్నారు నానా ఇబ్బందులు పెడుతున్నారు అవన్నీ జగన్ సార్ చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ శ్రీరామనవమి సందర్భంగా ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ సీతారాముల చల్లని చూపులు ఆలూరు నియోజకవర్గం ప్రతి ఇంటా ప్రసరించాలని అదేవిధంగా శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆలూరు నియోజకవర్గం కుటుంబ సభ్యులకు మరియు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణ అభిమానులు మరియు గుమ్మనూరు గ్రామం యూత్ పాల్గొన్నారు. ఈరోజు గుమ్మనూరు గ్రామంలో యువకులు పెద్దల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపిన గుమ్మనూరు గ్రామంలో ఉన్న యువతకు అదేవిధంగా ఇక్కడ సహకరించిన పెద్దలకు అందరికీ మన గుమ్మనూరు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎప్పటికీ రుణపడి ఉంటాము. గుమ్మనూరు గ్రామంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్ని జరిగినా కూడా అలాంటి వ్యక్తి ముందుండి ఈ కార్యక్రమాలకు ఎప్పటికీ చేదోడు వాదనగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున శ్రీరామ కళ్యాణ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
జిల్లా పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని శనివారం తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాజు నరసింహ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. నిందితులను అరెస్టు చేయాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి బాధితులతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీవీఎంసీ మెంబర్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పంబళ్ల దుర్గాప్రసాద్, తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట అధ్యక్షులు కొండాపురం జగన్, గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, సీనియర్ నాయకులు అనంతయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పి అశోక్, అంబేద్కర్ సంఘం జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ పోతురాజు, పవన్ ఎంబీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు హనుమంత్, రామ్ జోషి, బాధితులు పల్లె సంజీవయ్య, మోహన్ రాజ్, జిల్లా నాయకులు సత్యానందం, రవీందర్, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మరియు ఈ కళ్యాణ ఉత్సవంలో దంపతులు కొల్లె ఈశ్వర్ దంపతులు, మడ్డి ఇమాన్ దంపతులు, కాకం రమేష్ దంపతులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మరియు మరికల్ గ్రామ ప్రజల భక్తులు. మరికల్ గ్రామంలో కళ్యాణోత్సవంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం తరపున అనంతరం మాజీ ఎంపీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుందని, ముఖ్యంగా కుటుంబ బాంధవ్యాల గురించి వర్ణిస్తుందని అన్నారు. మంచికి చెడుకి మధ్య తారతమ్యాన్ని, చెడు చేసిన వాళ్ళని క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుందని పేర్కొన్నారు. పోషాలు 100 రూపాయలు. భోజన కార్యక్రమం తర్వాత పల్లక సేవ ఉంటుందండి. భోజనం దాకా ఎక్కడ వెళ్ళొద్దు, పల్లక సేవ ఉంది. పుట్ట వెంకటేష్ 101.
సింగరేణి గ్రామానికి చెందిన మ్యాథరి లక్ష్మి అనే మహిళ మృతికి కారకుడైన నిందితుడు గెట్టిగారెపల్లి సత్యవరం రమేష్ హైదరాబాద్ పారిపోవటానికి ప్రయత్నించిన తరుణంలో జహీరాబాద్ బస్స్టేషన్లో అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి శనివారం రోజు తెలిపారు. ఈ వ్యవహారం చాకచక్యంగా వ్యవహరించిన సీఐ శివలింగం, ఎస్ఐ కాశీనాథ్ తదితరులు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అభినందించారు. తమ కుమారుడి కథనం ప్రకారమే హత్య చేశారంటూ సిరిపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దనేకుల వెంకట్రావు హైమావతిల కుమారుడును, అదే గ్రామానికి చెందిన దిడ్డి మురళి, దనేకుల సాయి వీరిద్దరూ డిసెంబర్ 22, 2024వ తేదీన బయటకు తీసుకెళ్లారని, పత్తిపాడు సమీపంలో పుత్రాయ చెరువు వద్ద స్నానానికి దిగి మునిగిపోయాడని, వీరిద్దరూ తల్లిదండ్రులమైన మాకు తెలియకుండా తమ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి ఇంటికి తీసుకొచ్చి పూడ్చిపెట్టాల్సిన 18 ఏళ్ల బాలుడను దహనం చేసే విధంగా చర్యలు చేపట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏమీ తెలియని నిస్సహాయ స్థితిలో ఆ రోజు మాకు ఏమీ అర్థం కాలేదని, దరిమిలా మా కుమారుడు మరణాన్ని ఊహించుకుంటే చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై ఫిబ్రవరి 28న జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ చేశారు. ఇక స్థానిక పోలీసులు ఇప్పటి వరకు సరిగ్గా స్పందించలేదని కూడా ఆరోపించారు. దిక్కుతోచని స్థితిలో మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్, బి సతీష్ కుమార్లను ఆశ్రయించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్, బి సతీష్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. కుర్రుడు నా మనవడండి. ఇక్కడి నుంచి పార్లో గుణపార పట్టుకెళ్ళారండి. పార్లో గుణపార పట్టుకెళ్ళి ఆడికి వెళ్ళాక గోతి పెడతామన్నది దాని పరిచారండి. దాని పరిచి ఈ లోపల ఆడ మాయగా కూడా వస్తున్నానని చెప్పారండి. మద్రాసు నుంచి వస్తున్నానని అని చెప్పారండి. చెప్తే వస్తే ఫోన్ చేయమను నన్ను చిన్నపేట వచ్చిన దాకా ఆ కంట ఎత్తేసారండి. శవాన్ని ఎత్తేసి పార్లో కొనపారు పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళాక దాని పరిచారండి. లేకుండా మాకు తెలియకుండా కాల్చేసారండి. గట్టిగా మాట్లాడు. నా కొడుకు చచ్చిపోతే తిరిగి రాడండి. నాకు ఎవడో మంచి చేయలేదని, మేలు చేయలేదండి. అందరం నాటకు పడేసారండి. నేనంతా మా ఊళ్ళంతా నాకు న్యాయం చేసి పెట్టండి. నాకు అదే చేసి పెట్టండి. నా మధ్యాహ్నం 2 గంటలు క్యారెట్ తెచ్చాడు. 3వ పళ్ళప్పుడు మాయం చేశారండి నా కొడుకుని. నా చీర తెచ్చిన కొడుకు నాకు లాస్ట్ మీద ఇప్పుడు అయ్యానండి. అది న్యాయం చేసి పెట్టండి. ఊళ్ళో ఎవరినంటే అడగండి. ఆ కుర్రోడు గురించి చెప్తే న్యాయం చేయండి. ఇక్కడ మళ్ళీ మా ఊళ్ళో చెప్పేయారు. పోయినాడు. ఇప్పుడు ఎలాగ నా తమ్ముడు తిరిగి రాడు సార్. రేపు పొద్దున ఊళ్ళో ఎక్కువ కానీ ఇలా అయితే ఇబ్బంది కదా సార్. న్యాయం చేసి పెట్టండి సార్. మాకేం వచ్చు సార్, న్యాయం చేయండి సార్. అశోక్ కుమార్ అండి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఇక్కడ జరిగిన విషయాన్ని బ్రదర్ సతీష్ గారి ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏ కులమైనా పేదవాళ్ళైన వ్యక్తులు వారి కుటుంబ పోషణార్థం నిలబడే ఒక అబ్బాయి, ఎదిగొచ్చిన అబ్బాయి చంపబడ్డాడని తెలిసి చాలా బాధేసింది. ఆ తప్పును కప్పుపుచ్చేందుకు అనేక విధాలుగా పెద్దలందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ బాబు చనిపోవడం అనేది అది ఇంటెన్షన్గా చేసిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి బావిలో కూడా ఇంకోటో పడి చనిపోయినప్పుడు గజేతగాళ్ళు తీసుకొచ్చినా ఇంకొకరు తీసుకొచ్చినా ముందు తల్లిదండ్రులకి ఏం చేయాలనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అలాగే హాస్పిటల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయనకి పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పగించడం అక్కడ డాక్టర్ల యొక్క బాధ్యత. కానీ ఏం జరిగిందో కానీ డాక్టర్లు కూడా ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని మేము భావిస్తున్నాం. దీనిపై మేము పై అధికారులకి కంప్లైంట్ చేయబోతున్నాం. అలాగే ఈ విషయాన్ని డిఐజీ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ సిఐ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా వారు ఒక పక్క యాక్ట్ చేస్తూ ఎందుకు జరిగిందనేది కూడా కనుక్కోకుండా చనిపోయిన వ్యక్తి యొక్క
ఫోన్ ఇప్పటివరకు ట్రేస్ అవుట్ కాలేదు, 3 months అయింది. ఆ విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి కేసు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు పేదవాళ్ళు, వీరికి ఎవరు లేరు, చదువుకోలేదు అనే భావిస్తే మాత్రం వారు తప్పు చేస్తున్నట్టే. మాలాంటి వ్యక్తులు వీరు ఏ కులమైనా కావచ్చు, మనం సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులం. ఒకరికి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం మన బాధ్యత. కాబట్టి మనం ఈ ఇష్యూ తీసుకొచ్చి అవసరమైతే డిఐజీ గారిని కలుసుకుని ఈ యొక్క విషయాన్ని మరొక్కసారి తిరగతోడి ఇక్కడ నిజంగా జరిగింది ఏంటి, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది, దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు అబ్బాయిని చంపాల్సి వచ్చింది అనేది బయట పెట్టవలసిన అవసరం ఉంది. దానిలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలి. మేము మీ సహకారం కోరితే ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. తాతారావు అండి, కుర్రుడు నా మనవడు అండి. ఇక్కడి నుంచి పార్లో గుణపాల పట్టుకెళ్ళారండి. పార్లో గుణపాల పట్టుకెళ్ళి ఆడికి వెళ్ళాక గోతి పెడతామన్నది దాని పరిచారండి. దాని పరిచి ఈ లోపల ఆడ మాయగా కూడా వస్తున్నానని చెప్పారండి. మద్రాసు నుంచి వస్తానని అని చెప్పారండి. చెప్తే వస్తే ఫోన్ చేయమను నన్ను చిన్నపేట వచ్చిన దాకా ఆ కంట ఎత్తేసారండి. శవాన్ని ఎత్తేసి పార్లో కొనపాలు పట్టుకెళ్ళి అని అక్కడికి వెళ్ళాక దాని పరిచారండి. ప్రజలు లేకుండా మాకు తెలియకుండా కాల్చేసారండి. గట్టిగా మాట్లాడు. వెంకట్రావు అండి, నా కొడుకు చచ్చిపోతే తిరిగి రాడండి. నాకు ఎవడం మంచి లేదని మెయిల్ చేయలేదండి. అందరం నాటకం ఆడేసారండి. నేనంతా మా ఊళ్ళంతా నాకు న్యాయం చేసి పెట్టండి, అదే చేసి పెట్టండి. నా మధ్యాహ్నం 2 గంటలు క్యారేజ్ తెచ్చాడు. 3వ పళ్ళప్పుడు మాయం చేసారండి నా కొడుకుని. నా చీర తెచ్చిన కొడుకు నాకు లాస్ట్ మీద అయ్యానండి. అది న్యాయం చేసి పెట్టండి. ఊళ్ళో ఎవరినంటే అడగండి ఆ కుర్రోడు గురించి చెప్తే నా న్యాయం చేయండి. ఇక్కడ మళ్ళీ మా ఊళ్ళో చెప్పేయారు. మా రిలేషన్ వాళ్ళే చంపేశారు సార్. మా రిలేషన్ పోయినాడు. ఇప్పుడు ఎలాగ నా తమ్ముడు తిరిగి రాడు సార్. రేపు పొద్దున ఊళ్ళో ఎక్కువ కానీ ఇలా అయితే ఇబ్బంది కదా సార్. న్యాయం చేసి పెట్టండి సార్ మాకేం వచ్చు సార్, న్యాయం చేయండి సార్. అంటే ఓకే. నా పేరు ధనికులు సాయిబాబా సార్. నేను సత్యదేశ వాళ్ళతో అన్నయ్యని సార్, సొంత అన్నయ్యని. ఏంటంటే మా అమ్మగారు వాళ్ళు వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు సార్. కంప్లైంట్ పెట్టిన తర్వాత ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక 15 రోజుల్లో స్టేట్మెంట్ ఏదనేది కావాలి అని చెప్పేసి కేసు తేలాలని చెప్పేసి అంటే మమ్మల్ని 4 రోజులు పిలిచారు సార్. వెళ్ళాను సార్, మొత్తం అయింది సార్. అయిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు సార్. చేసిన తర్వాత 12 రోజుల తర్వాత మమ్మల్ని పిలిచారు సార్. వెళ్ళాను సార్. మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనం అడిగిన దానికి సమాధానం అడుగుతుంటే ఏమంటున్నారు సార్ వాళ్ళు, ఆ సీఏ గారు ఏం చెప్పట్లేదు సార్. అయితే మొత్తానికి ఏమైందంటే ఇప్పుడు ఇది మ్యాటర్ ఎందుకు జరిగింది అనేసి అంటే ఎల్లో గంజా వ్యాపారం ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాను సార్. అది చేస్తుంటే మా వాడు చూశాడని చెప్పేసి తీసుకెళ్ళి చంపేశారు సార్. ఈ దిడ్డి మురళీకృష్ణ, నెక్స్ట్ ధనికులు సాయి వెంకట్ సార్. మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే సంగన ప్రభుజీ వాళ్ళ అబ్బాయి సంగన్ కిషోర్ అన్నవాడు ఏం చెప్పాడంటే ఫోన్ చేస్తే ఫోన్ లేకపోయారా అన్నాడు సార్. నేను ఫోన్ చూడలేదురా అంటే ఫోన్ ఎప్పుడు చేశారంటే ఫోన్ చూసుకోరా అంటే నా ఫోన్ నా దగ్గర లేదురా, ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఇంట్లో అని చెప్పేసి అంటే అరే మా బాబుని అన్ని చేసినాడు, మా బాబుని ఎరుపుకుని చేశాను, మండు కొడుకుంటారు కదరా అని చెప్పేసి అన్నాడు సార్. ఏంద్రా కిషోర్ అలా మాట్లాడుతున్నావు అంటే నిజంరా మరి మా బాబుని ఎరుపుకుని చేసి మడ్డు కొడిపించారు కదరా అని చెప్పేసి అన్నాడు సార్. అంటే నేను అన్నాను ఒరే తెలుసురా మీ నాన్న ఏం చేశాడు ఏంటన్నా ఊళ్ళో ఎవరికి ఏం తెలియదు ఏంటి అందరికీ తెలుసు. అవునరా మేమే చంపేసాంరా, మేమే చేసారా, మొత్తం మాకు తెలుసు. అప్పుడు ఏం పీక్కుంటారా ఏం చేసుకుంటారా అన్నారు సార్. అంటే వాళ్ళది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. మాకు ఇంతకీ ఇప్పుడు మిస్టరీ ఏంటంటే ఇప్పుడు ఫోన్ కూడా కనపడలేదు సార్. ఇప్పుడు ట్రాక్టర్తో లాగాడు అన్నారు, ట్రాక్టర్తో రాలేదంట. గజేతగాడు వచ్చి తీసాడంట, ట్రాక్టర్తో లాగితే రాలేడు మనిషి. గజేతగాడు వచ్చి తీస్తే అలా వచ్చి నాకు అది అర్థం కాలేదు సార్. ఇప్పుడు పాయింట్ గజేతగాడు వచ్చి షర్ట్ వేసాడంట, షర్ట్ తీసి పక్కన ఉందంటండి, తీసి పక్కన పెట్టారు సార్. గజేతగాడు వచ్చి షర్ట్ వేసాడంటండి, షర్ట్ ఏమో పక్కన ఉందంట. బట్టలు తల్లలేదు ఏంటంటే షర్ట్ తీకేసి దూకేసి అన్నాడండి. షర్ట్ తీసి దూకినాడు, సెల్ ఫోన్ బడ్స్ కూడా పక్కన పెట్టే కదా సార్ దూకుతాడు నీటిలోకి. ట్రాక్టర్తో రానోడు, ట్రాక్టర్తో లాగితే రానోడు, గజేతగాడు వచ్చి లాగితే ఎలా వచ్చాడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పటికి షర్ట్ తీసి పక్కన పెట్టినోడు ఫోన్ కూడా పక్కన పెట్టుకుంటాడు కదా సార్. ఇది సార్ తీసుకెళ్ళాను సార్. మా ఇంటి దగ్గర బాడీ చనిపోయిన తర్వాత
సారీ మా ఇంటి దగ్గర తమ్ముడు చనిపోయినట్టు మా ఇంట్లో మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ నాకు కానీ ఎవరికి తెలియదు సార్. తెలియదు సార్. డైరెక్ట్ తీసుకెళ్ళి హాస్పిటల్లో పడుకోబెట్టారు సార్. పోస్ట్ మార్టం చేపిద్దామంటే పోస్ట్ మార్టం చేపినవ్వలేదు సార్. ఎందుకు ఏం కాదు మనోడే మనోళ్ళే ఏం చేస్తారు ఏం కాదని చెప్పేసి మొత్తం ఏం చేయకుండా పోస్ట్ మార్టం గట్రా పిఎం గట్రా ఏం చేయకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని బాడీని తీసుకొచ్చి ఇంటికాడ పట్టిస్తారు సార్. మేము పోస్ట్ మార్టం చేయమని డిమాండ్ చేశాను సార్. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే పోస్ట్ మార్టం ఎందుకు మనోళ్ళే కదా ఏం చేస్తారు పోస్ట్ మార్టం ఏం కాదు నీటిలో పడిపోయి చచ్చిపోయి అంతే అంతకుమించి ఏం కాదు అని చెప్పేసి అన్ని మమ్మల్ని మొగ్గుపెట్టేసి బాడీని ఇంటికి తీసుకొచ్చి అక్కడ పడిచేసి అక్కడ వెళ్ళిపోయారు సార్. చంపిన కూడా ఇలా ఏందని కూడా చెప్పకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు పడుకున్నారు సార్. ఇంటికి వెళ్ళి మా పెద్దలు దీపుడు ప్రపోజ్ ధనికుల దీపుడుని సంగన ప్రపోజ్ మొత్తం మ్యాటర్ చేశారు సార్. మొత్తం కథ అంతా నడిపింది వాళ్ళే సార్. పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయలేదు సార్. పోలీసులు కూడా సీఏ గారు ప్రతిపక్ష సీఏ గారు ఇంత కూడా సపోర్ట్ చేయలేదు సార్. ఏమన్నా అడుగుతుంటే ఏమో అని చెప్పేసి అంటున్నారు సార్. షర్ట్ లేకుండా ఉన్నాడు, షర్ట్ తడిసిపోలేదంటే బయటికి తీసి అడిగితే. మిత్రులకు నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్. నేను దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ ఓసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద మేము పనిచేస్తూ ఉంటాం. ఈ కులం ప్రాతిపదికన ఇక్కడికి రాలేదు మేము. కేవలం మరి మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునేవాడిని ఆయన దగ్గర. మా ఇదే గ్రామం సిరిపురం గ్రామం, ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం నాది. మరి ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబీకుల కుర్రోడికి దాదాపు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండిని 18 సంవత్సరాలకి అడుగుపెట్టాడని తెలిసింది. అతను అనుమానాస్పద స్థితిలో అంటే మర్డర్ అనే పక్కాగా ఒక 2 వ్యక్తులు కావాలనే మరి వెనకాల ఏదో కుట్ర జరిగింది, ఇతను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని మరి అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా మరి ఇక్కడ చెప్పిన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారు, తీరని నష్టాన్ని చేకూర్చారు. ఈ రోజున 17 సంవత్సరాలు వయసున్న వ్యక్తి, ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి, అతను ఎదిగితే ఒక కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటీషియనో ఏదో వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు ఈ రోజున వెలుగులోకి వచ్చినాయి. మేము చంపేశారు అని ఏ విధంగా అంటున్నామంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ సాక్ష్యాలని ప్రతిరూపంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం మీద మరి పోలీసు వారికి గత ఫిబ్రవరి 28వ తారీఖున అనుకుంటా, దాదాపు నెల 15 రోజులు, 28వ తారీఖు 2వ నెల 2025వ తారీఖున మరి ఎస్పీ గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రీవెన్స్ కాస్త మరి ప్రతిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతిపాడు మండలం సీఏ వారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి రావడం జరిగింది. కానీ మరి అది పిలిచిన తర్వాత ఫస్ట్ చేయవలసింది ఆయన రిపోర్ట్ ఏంటంటే ఇది మర్డర్ మిస్టరీగా అనుమానాలు ఉన్నాయి, మర్డర్ చేశారు, కావాలనే దురుద్దేశంతో చంపేశారని అనుమానాలతో వీళ్ళు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సీఏ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు వీళ్ళు ఎవరైతే అనుమానాలు చెప్తున్నారో వాళ్ళు ఆ సమయంలో వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయాలి, వాళ్ళ సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డులు బయట పెట్టాలి. ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుర్రోడికి సంబంధించింది ప్రతి డేటా తీయాలి. సెల్ ఫోన్ ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కేసు ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను, ఒక కుటుంబంలో 17 సంవత్సరాల కుర్రోడంటే మీకు లెక్కలేని స్థితిలో ఉందా? ఒక మనిషి అంటే లెక్కలేని స్థితిలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? అంటే మా కోసం పేద ప్రజల కోసం మీరు జీతాలు తీసుకుంటున్నారా, లేకుండా పొలిటీషియన్స్ చెప్పే కల్లుబుల్లి మాటలకి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకి పనిచేస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు అనేక సార్లు అక్కడ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వెళ్ళి స్టేషన్కి వెళితే మీరు ఏం ఎంక్వైరీ చేశారు సార్ అని అడిగితే కనీస సమాధానం కూడా చెప్పకుండా రెక్లెస్గా చెప్పారని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. మీ డ్యూటీ ఏంటి? మీరు శాలరీ దేనికి తీసుకుంటున్నారు? దేనికి పనిచేశారు? మీకు వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఫస్ట్ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇది అనుమానాస్పద మృతి అని మీరు ఎఫ్ఐఆర్ చేసి కనీస రిపోర్ట్ మీరు ఎందుకు దాఖలా చేయలేదు? కనీసం రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు?
నోటి మాటలతో చెప్తారా? ఒక ప్రాణం అంటే విలువ లేదా? మరి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా చెప్తున్నాను, మీ కుటుంబంలో వ్యక్తులు మరి తప్పు చేయొచ్చు, కానీ ఇతను మీ కుటుంబంలో వ్యక్తే. ఇంతకుముందు మరి టీడీపీలో వాళ్ళు పనిచేస్తారో లేదో తెలియదు, కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులే మరి ఇక్కడ సలామణి చేస్తున్నారని మాకు తెలుస్తుంది. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చిన నాయకులు ఈ సిరిపురం గ్రామంలో కొత్తగా వచ్చారనుకుంటున్నాను. నేను ముందు నుంచి పనిచేసిన సోదరులు ఎవరు కూడా నేను అడిగాను, నా తమ్ముళ్ళు నేను అడిగాను, ఏ కష్టం వచ్చినా ఏ కమ్యూనిటీకి కష్టం వచ్చినా దళిత సమాజం దళిత నాయకులే ముందుంటారు. ఈరోజు నేను ఒక మాస్టర్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయంపై నేను రావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని కానీ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మునుముందు ఉద్యమం చేస్తాం. సీఏ గారు సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఉద్యమం చేస్తాం. కావాలితే డిఐజీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. దీనికి మీడియా సపోర్ట్, ప్రతి ఒక్కరు మీడియా ఎవరైతే సోదరులందరూ ఉన్నారో మీరందరూ సహకరించాలి. ఈ యొక్క ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెలికి తీయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా అడుగుతున్నాను. మీరందరూ కూడా దీన్ని సహకరించి వీళ్ళ కుటుంబానికి కనీసం ఆ కుర్రాడు ఏ విధంగా చనిపోయాడు అని బయటకు తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే, ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం అతను చనిపోతే 17 సంవత్సరాలు అంటే మైనారిటీ తీరకుండా చనిపోయిన వ్యక్తిని అతను పూడుస్తారు తప్ప కాల్చరని చెప్పేసి సోదరులు చెప్తా ఉన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్కి కూడా పోస్ట్ మార్టం చేయడానికి కూడా నిరాకరించిన పరిస్థితుల్లో ఇక్కడ ఈ మూకుమ్మడిగా సమస్యని బయటకు రాకుండా గోప్యం చేసి ఇక్కడ ఉన్న నాయకులు కప్పుచ్చారు. పూడ్చాలి అతను. కనీసం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను మభ్యపెట్టి కనిపించకూడదు, సాక్ష్యాలు తారుమారు చేయాలనే అంశంతో అతన్ని కాల్చేసి బూడి చేశారు. అయినా కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, చట్టం మీద మాకు నమ్మకం ఉంది, ఎంత దూరం అని ఈ కేసుని తీసుకెళ్తాం. ఈ కేసుల్లో ఎవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో, సాక్షులను ఎవరైతే తారుమారు చేశారో, ఎవరైతే ఆ కుర్రోడిని హత్య చేశారని ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్నారో ప్రతి ఒక్కరిని బయటకు తీస్తాం, వెలికి తీస్తాం. ఈ అవసరమైతే ఈ కేసును చాలా దూరం తీసుకెళ్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ముందు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ శ్రీరామనవమి సందర్భంగా జోగిపేట పట్టణ పరిధిలోని హనుమాన్ మందిరంలోని ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో భాగంగా ఈ ఉత్సవంలో పర్వదినం సందర్భంగా మంత్రి దామోదర రాజా నరసింహ దర్శనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరికి శాంతి, సౌఖ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని శ్రీ సీతారాముల వారిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా జోగిపేట పట్టణ పరిధిలో నిర్వహించే కళ్యాణ ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకుంటాయని, భక్తుల అస్తభక్తి పరిపూర్ణంగా కనిపించని మంత్రి దామోదర్ పేర్కొన్నారు. ఇక శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాముని ధర్మ పారాయణత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలన్నారు. అలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్య ఫలమని మంత్రి దామోదర రాజా నరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజా నరసింహ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఉత్తవ్యాల్లో పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర ఆదివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. ధూల్పేటలో ప్రారంభమైన శోభాయాత్ర కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగింది. ఇక జై శ్రీరామ్ నామస్మరణతో నగర వీధులు మారుమోగాయి. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభ లేకుండానే శోభాయాత్ర ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంతంగా ముగిసిన శ్రీరాముడి శోభయాత్ర. మరికల్ గ్రామంలో కన్నుల పండువగా రాములోరి కళ్యాణం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలోని శ్రీరామనవమి ఉత్సవాల్లో మంత్రి దామోదర రాజా నరసింహ. బీజేపీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన పొనగంటి భాస్కర్. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గుమ్మనూరు నారాయణ. సంగారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జహీరాబాద్ మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్. వరికోత మిషన్లో పడి 8 సంవత్సరాల బాలుడు మరణం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.